అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. తెలుగు నెలలోని ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి తిథిని స్కంద షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఈ తిథి శివుడు కుమారుడైన కార్తికేయుడికి అంకితం చేయబడింది. ఈ రోజు ఆయన్ని పూజిస్తూ ఉంటారు, ఉపవాసం కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ రోజున దాన ధర్మాలు చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే ఈ రోజున దానం చేయడం ద్వారా కార్తికేయుడు సంతోషిస్తాడు. దీంతో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయని నమ్మకం. అంతేకాకుండా జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉండదని విశ్వాసం. రేపే స్కంద షష్ఠి. ఈ వస్తువులను దానం చేస్తే కనుక చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది. ఇక స్కంద షష్ఠి హిందువులు జరుపుకునే ఓ ముఖ్యమైన పండుగ. ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి తిథిని స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తులు జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలు నెలకొంటాయని, శాంతి లభిస్తుందని నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు స్కంద షష్ఠి చాలా ముఖ్యమైనది. ఈ రోజున కార్తికేయుణ్ణి పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగ యొక్క బలం ఏంటంటే విజయం, ధైర్యానికి చిహ్నం. దృక్ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం షష్ఠి తిథి మార్చి 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:16 ప్రారంభమవుతుంది. మర్నాడు మార్చి 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:51 షష్ఠి తిథి ముగుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో స్కంద షష్ఠి ఉపవాసం మార్చి 4న చేయాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున కొన్ని దానాలు చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని వెల్లడించారు. స్కంద షష్ఠి రోజున వేటిని దానం చేయాలో తెలుసుకుందాం. స్కంద షష్ఠి రోజున పండ్లు దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇక పాలు దానం చేయడం వల్ల జ్ఞానం, తెలివితేటలు పెరుగుతాయి. ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ పెరుగు దానం చేయడం వల్ల ఆయుస్సు, ఆరోగ్యం పెరుగుతుంది. ఇక పేదలకు ఆహార ధాన్యాలు దానం చేయడం ద్వారా అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే పేదలకు బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో సుఖం, సంతోషం లభిస్తుంది. అండ్ నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు శాంతి పొందుతారు, ఇక మోక్షాన్ని పొందుతారు. బెల్లం, నెయ్యి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది. నీటిని దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇక దాహంతో ఉన్న వారికి మీరు నీటిని అందించవచ్చు, లేదా బహిరంగ ప్రదేశాల్లో తాగునీటి సాళ్లను ఏర్పాటు చేయొచ్చు. అండ్ పేదలకు దుప్పట్లు దానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. అండ్ దానం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ శ్రద్ధ, భక్తి భావన ఉండాలి. దాన ధర్మాలు పేదవారికి ఆపణలకు చేయాలి. దానం చేసే సమయంలో కూడా నేను గొప్ప అని ఎటువంటి అహంకార భావం అనేది ఉండకూడదు. అండ్ దాన ధర్మాలు ఎల్లప్పుడూ రహస్యంగానే చేయాలి. అండ్ స్కంద షష్ఠి రోజున కార్తికేయుణ్ణి పూజించడం వల్ల భక్తుల జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పూజ చేస్తే వ్రతం, ఉపవాసం వల్ల కోపం, దురాశ, అహంకారం, కామం వంటి చెడు గుణాలన్నీ కూడా తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. పురాణ గ్రంథాల ప్రకారం స్కంద షష్ఠి రోజున కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుని సంహరించాడు. కాబట్టే ఈ రోజున కార్తికేయుణ్ణి పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థానం లభిస్తుందని నమ్మకం.